నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. నమస్కారం అండి. కొత్తవలస మండలం టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని నేను రామదాస్ కాసిన పేరు. దయచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. అలాగే ఎస్కోట్ నియోజకవర్గంలోనే కోళ్ళ లలిత్ కుమార్ గారికి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ కేటాయించడం జరిగింది. ఆవిడని గెలిపించడం కోసం మా జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడిగా మేము కష్టపడి ఆవిడని గెలిపించుకుంటాం. అలాగే భర్త గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆవిడని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక పోటీ చేస్తున్న గాజుగాల గుర్తు రావడం జరిగింది. దయచేసి అందరూ గుర్తించాలి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా కోళ్ళ లలిత్ కుమార్ ఉన్నారు, ఆడ భర్త గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళిద్దరికి గుర్తుకి సైకిల్ గుర్తాలది. దయచేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించడం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలన్న ఈ రాష్ట్ర పరిస్థితులు చూసి మనం కళ్ళు తెరవాలి అందరూ. ఎందుకంటే ఈ వైసీపీ అరాష్ట్రం ఎలా జరుగుతుందంటే ఎంత అన్యాయం అంటే ఇక్కడ జై పెడితే డబ్బే రావాలి, ఇక్కడ భూమి ఉంటే కబ్జా చేయాలి ఆలోచన తప్ప ఏ ఆలోచన లేదు. వాళ్ళకి రాష్ట్రం బాగు చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రం ఏటవుతుంది, రోడ్లు వేయాలి, భవనాలు కట్టాలి, ఏ ఆలోచన లేదు వాళ్ళకి. అంత కబ్జాదారంగా జరుగుతుంది. అది అరికట్టాలంటే మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి లలిత్ కుమార్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ వస్తే కానీ రాష్ట్రం బాగుపడదు, ఆవిడ వస్తే కానీ అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాం. దయచేసి అందరూ గమనించడం కోరుకుంటున్నాం. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.